జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 197 శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భములోని పిండాన్ని కాపాడుట చూద్దాం. మహారాజా శ్రీకృష్ణుడు దుష్ట అశ్వత్థామ యొక్క మనస్సును చదివాడు, తెలుసుకున్నాడు. అంటున్నాడు మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ బయటికి, ఓ ధూర్తుడా అశ్వత్థామ, నీకు పాపము అధర్మము అంటే భయమే లేదా? నీ పుట్టుకు బ్రాహ్మణ పుట్టుక, నీకు ధర్మ విచక్షణ తెలియదా? మహోత్తముడైనటువంటి వ్యాసుల వారికి నీవు మాటిచ్చావు. నీవు ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం పాండవ పత్నులలో ఉన్నటువంటి గర్భాలను మాత్రమే విచ్ఛిన్నం చేసి శిశువులను సంహరించాలని, కానీ బయటికి మాత్రం అలా చెప్పావు. లోపల మాత్రము పాండవ పత్నులు, పాండవ కోడండ్ర యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువులను కూడా విచ్ఛిన్నము చేసి సంహరించమని నీ అష్టానికి నువ్వు ఆదేశాలు జారీ చేశావు. నీకు ఇది పాపం అనిపించట్లేదా? అర్ధరాత్రి పోయి పాండవ కుమారుల 5గురిని సంహరించావు. నిర్దిస్తున్న పాంచాలను సంహరించావు. నీవు నీచుడివి, ధర్మం తెలియనివాడివి, అధర్మపరుడివి, నీవు దుష్ట బ్రాహ్మణుడివి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చెనకనీయకు. నీ అష్టంతో నీ అష్టాన్ని ఆపు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండం రక్షించబడినట్లుగా చెయ్యి అని కోరాడు శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామను. ఓ శ్రీకృష్ణ, నాకు తెలుసులేవయ్యా నీ సంగతి. నీవు పాండవ పక్షపాతివి, ధర్మ పక్షపాతివి అంటూ వాళ్ళ పక్షాన్ని చేరి ఉన్నావు. నేనైతే నా అస్త్రాన్ని ఆపను. ఆ అస్త్రం వెళ్ళి ఉత్తర గర్భంలోని పిండాన్ని తప్పక చెనుకును. నీకు శక్తి ఉంటే ఆపుకో అన్నాడు అశ్వత్థామ. ధూర్తుడా, దుర్మార్గ బాపడా అశ్వత్థామ, నీవా నాతో పోటీ పడేది? నీకు ధర్మము తెలియదు, పుణ్యము తెలియదు, పాపాత్ముడివి, దుర్మార్గుడివి. మహావీరుడు అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అతని భార్య గర్భంలో ఉన్నది అభిమన్యుని యొక్క మహత్తరమైన వీర్యముతో ఉన్నటువంటి పిండము. దానిని నువ్వు చెరకడానికి గాను అష్టాన్ని ప్రయోగం చేశావు. చూడు, నేను ఆ పిండాన్ని సక్రమంగా కాపాడుతాను. ఎలా కాపాడుతానో నువ్వే చూసుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా శ్రీకృష్ణ పరమాత్మ అనేసరికి వికటంగా నవ్వాడు అశ్వత్థామ. ఏమేమి, నీవు నా అస్త్రానికి ధీటుగా నువ్వు శక్తిని ప్రయోగించగలవా? నా అస్త్రము ఆ అభిమన్యుని కుమారుడు గర్భములో ఉండగానే హతమవుతాడు. నువ్వెలా కాపాడుతావో నేను చూస్తాను అంటూ నవ్వాడు అశ్వత్థామ. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అనుకుంటున్నాడు, ఈ దుష్టుడు, దుర్మార్గుడు, ధర్మము తెలియనివాడు, నీచుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఈ దుష్ట బాపడికి నేరకపోయి పరమశివుడు వరాలు ఇచ్చాడు, చిరంజీవిగా చేశాడు. ఇట్లాంటి దుర్మార్గుడికి వరాలు ఇచ్చి ఉండకూడదు. అయినను సరే, ఇట్టి దుర్మార్గ బాపడిని ఇలా విడిచిపెడితే ధర్మానికి హాని కలుగుతుంది. ధర్మ సంరక్షణ చేయవలెను అనుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటూ ఇలా, అశ్వత్థామ, నీవు నిర్దిస్తున్న బాల ఉపపాండవులను సంహరించావు, నిర్దిస్తున్న పాంచాల వీరులను సంహరించావు, మరియు నేడు ఒక గర్భస్థ శిశువును కూడా సంహరిస్తున్నావు. గనుక నీకు నేను శపిస్తూ ఉన్నాను. నీవు నేటి నుండి 3000 సంవత్సరముల వరకు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, ఆకలితో దాహంతో అలమడిస్తూ, ఆకలి ఆకలి, దాహం దాహం అంటూ ఏడుస్తూ తిరుగుతూ నిస్సహాయుడివై ఉంటావు. నీ శరీరం అంతా కంపు కొట్టే చీము, రక్తము, అశుద్ధము కారుతూ ఉండగా ఆ కంపుతో నీవు తిరుగుతూ ఉంటావు. అట్టి దుర్గంధపు నీ శరీరము అగ్నిమంటలలో ఈ 3000 సంవత్సరములు
కాలుతూ ఉండగా ఆ బాధ భరించలేక నువ్వు ఎగురుతూ గెంతుతూ హాహాకారాలు చేస్తూ ఉందువుగాక అని శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామకు శపించారు. వైశంపాయన మహర్షి మంచి చర్య తీసుకున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. ఆ దుష్ట బాపడికి తగిన విధముగా శిక్షించాడు. వైశంపాయనుల వారు అంటున్నారు, రాజన్, అవును, శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా శపించిన తరువాత నీ వంశ రక్షణకు ఒక ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. వినండి. అశ్వత్థామతో ప్రయోగం చేయబడినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉత్తరాదేవి గర్భంలోని పిండాన్ని ఛేదించి సంహరించగా అట్టి ఆ చనిపోయిన పిండాన్ని తిరిగి ప్రాణం పోసి దీర్ఘాయువు ప్రసాదించి ఆ బిడ్డడు పరీక్షిత్తుగా లేదా విష్ణు వృతుడిగా ప్రసిద్ధి ఉందుగాక, రాజ్యాన్ని పాలన చేయుగాక, ధర్మంగా కృపాచార్యుని వద్ద అస్త్రశస్త్రాలు నేర్చుకొని మహావీరుడు అగుగాక, ఉత్తమ చరిత్ర పొందినటువంటి పాండవ వంశజుడిగా చంద్రవంశీయుడుగా ఉండుగాక, అతని వంశము తరతరాలుగా వృద్ధి చెందుగాక అని శాసిస్తూ శబ్దం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువలనే నీ తండ్రి సజీవంగా తల్లి గర్భంలో బ్రతికి ప్రాణాలు పోసుకున్నాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ శబ్దం చేస్తూ దానికి గాను అతను పరమ నిష్ఠాగరిష్ఠుడని, సత్యవచుడని, బ్రహ్మచర్య పాటిస్తున్నవాడని ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు. మహిత సత్యంబు పరమ ధర్మంబు గాడ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్టంబులై నాగడ తేజరిలునేని ఈ బాలునికి ప్రాణము ఇప్పుడు వచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ శబ్దం చేయగానే ఉత్తరాదేవి గర్భములో పిండంగా ఉన్న నీ తండ్రి పరీక్షిత్తుడు ప్రాణం పోసుకొని జీవం పోసుకొని బతికాడు. అందువలనే మహారాజా, నీ తండ్రి చనిపోయిన తర్వాత కూడా బతికాడు. అందుకనే నీవు అతని కుమారుడిగా జన్మించి యావత్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు. ఇదంతా శ్రీకృష్ణ కృపావలి, అతని కృప. రాజన్, ఇలా శ్రీకృష్ణ పరమాత్మ నీ తండ్రికి తల్లి అయినటువంటి అంటే నీ నాన్నమ్మ ఉత్తర గర్భంలోని శిశువును ఉద్ధరించిన తరువాత వ్యాసుల వారు కూడా అశ్వత్థామపై కోపించి, అశ్వత్థామ, నీవు బ్రాహ్మణ జన్మం ఎత్తావు, బ్రాహ్మణుడిగా జీవించట్లేదు, ఘోర పాపాలు చేశావు. పైగా నేను అర్జునునికి నీకు మధ్య రాజీ కుదిర్చి 2 అస్త్రములను ఉపసంహరణ చేయమని చెప్తే ఒప్పుకున్నావు, బయటికి ప్రకటించావు. కానీ నాకు మోసం చేసి లోపల మాత్రము వేరే ఉత్తర్వులు నీ అష్టానికి ఇచ్చావు. పాండవ పత్రుల గర్భములు అంటే పాండవుల భార్యల గర్భముల్లో ఉన్నటువంటి శిశువులను చెనకవలనని నష్టానికి ముందు చెప్పావు. తరువాత పాండవ కోడండ్రు గర్భముల్లో ఉన్నటువంటి శిశువులను కూడా చెనకమని సంహరించమని నీ అష్టానికి నువ్వు ఉత్తర్వు జారీ చేశావు రహస్యంగా. ఇది ఘోర తప్పిదము. ఇందువల్ల నీవు రాజీని మోసం చేశావు. నా మాటలను నువ్వు మోసంతో నమ్మించి మోసం చేశావు. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపం నీకు ఏదైతే ఉన్నదో ఆ శాపము అక్షరాలా జరగాలని కూడా నేను శాపిస్తున్నాను, నేను కూడా శపిస్తున్నాను అంటూ వ్యాసుల వారు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపానికి సమర్థనీయంగా శాపం ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మను ఏమీ చేయలేని ఆ బ్రాహ్మణ కుమారుడు అశ్వత్థామ వ్యాసుల వారిపైన తిరగబడ్డాడు. ఓ మునీశ్వర వ్యాస, నీవు ఇక ముందు ఆశ్రమంలో కాక మనుష్యుల మధ్య ఉందువుగాక. నేడు మీ యందు ధర్మం ఉన్నది గనుక శ్రీకృష్ణ శాపము నీ శాపము ఫలించుగాక అంటూ బాధను వ్యక్తపరుస్తూ తన శిరస్సున ఉన్నటువంటి శిరోరత్నాన్ని పెకలించి తీసి ధర్మరాజుకు ఇచ్చివేశాడు అశ్వత్థామ. అక్కడి నుంచి ఉసూరుమంటూ శాపాన్ని అనుభవిస్తూ అరణ్యాలకు పోయాడు అశ్వత్థామ.
మిత్రులారా, ఇక్కడ అశ్వత్థామ గర్వభంగం రామాయణం ప్రకారం చెప్పబడింది. మహాభారతంలో చూస్తే అశ్వత్థామ గర్వభంగం కొంచెము వేరేగా ఉంటుంది. శ్రీమదాంధ్ర మహాభాగవతం చూస్తే అందులో అశ్వత్థామ ఈ తప్పుడు పనులు చేయడం వల్ల భీముడు బాగా తన్ని మర్దించి అతని శిరస్సు ఉన్నటువంటి మణిని తీసుకొని వచ్చి తన భార్య ద్రౌపదికి ఇయ్యగా ద్రౌపది ధర్మరాజు ఇచ్చినట్లుగా ఉన్నది. ఇంకా మహాభాగవతం ప్రకారం చెప్పుకుంటే అశ్వత్థామను తన్ని కొట్టి ఈడ్చిన భీముడు అతడిని చంపడానికి ప్రయత్నిస్తుంటే ద్రౌపది మాత అడ్డగా వచ్చి, ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతడు చనిపోతే వీరి తల్లి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎందుకంటే నాకు 5 కుమారులు చనిపోయారు. ఇప్పుడు నేను ఎంతో బాధపడుతున్నాను. అంత బాధ ఈయన యొక్క తల్లికి కూడా కృపి కూడా పడుతుంది. కనుక ఆ తల్లికి అట్టి కడుపు వ్యధ ఉండవలసిన అవసరం ఏమున్నది నాదా, విడిచిపెట్టు అని భీమసేనుడిని చంపకుండా ఆపుతుంది. ఇది భాగవతంలో ఉన్నది. తదుపరి మహారాజా పాండవులు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి అక్కడి నుంచి వారు వారి వారి యుద్ధ శిబిరాలకు వచ్చేశారు. ఈ ద్రౌపది సమక్షంలో అశ్వత్థామ గర్వభంగం జరిగినట్లుగా ఉంటుంది భాగవతంలో. కానీ ఇక్కడ ద్రౌపది పరోక్షములో అశ్వత్థామకు గర్వభంగం జరుగుతున్నట్లుగా ఉంటుంది మహాభారతంలో. 2 రాసింది వ్యాసుల వారే. అలా యుద్ధ గుడారాలకు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ధర్మరాజు అశ్వత్థామ తల నుంచి పెగిలించి తెచ్చినటువంటి మణిని ధర్మరాజు తన భార్య ద్రౌపదికి ఇచ్చారు. జరిగిన సంగ్రామము విషయము, అశ్వత్థామకు శ్రీకృష్ణ పరమాత్మ, వ్యాసుల వారు ఇచ్చినటువంటి శాపములు అంతా కథ కూడా ధర్మరాజు చెప్పాడు ద్రౌపదికి. ద్రౌపది కొంత శాంతించింది. ఆ రత్నాన్ని చూసుకొని, మహారాజా ఈ రత్నాన్ని ధరించేందుకు మీరే అర్హులు, మీరే ధరించండి అని తన భర్తకి ఇచ్చేశారు ఆ రత్నాన్ని. అది ధరించినటువంటి ధర్మరాజు మహోన్నత వెలుగుతో ప్రకాశంగా వెలుగొందాడు. జై శ్రీమన్నారాయణ.